సనాతన ధర్మము మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి ఈ నలుగురికి ప్రధానమైనటువంటి పీఠం వేయడం జరిగింది. ముందుగా తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఆ తర్వాత అతిథికి. వీరందరూ పూజనీయులుగా భావిస్తారు. ఇప్పుడు అతిథి గురించి మాట్లాడుకుంటే, అతిథి అంటే మనకు చెప్పకుండా మన ఇంటికి వచ్చినటువంటి వాడు మాత్రమే కాదు, మన దేశానికి వచ్చినటువంటి ఇతర దేశీయులు కూడా మనకు అతిథులు. వారిని అతిథి దేవో భవ అనేటువంటి భావంతో వారిని మనము గౌరవించుకోవాలి, పూజించుకోవాలి. ఎందుకంటే వారిని మనం గౌరవిస్తే ఫలానా దేశం వారు అతిథిని ఎంత గౌరవ మర్యాదలతో చూసుకున్నారు అని వారు సంతోషించి వారి దేశానికి వెళ్ళిన తర్వాత మన దేశం గురించి, మన సాంప్రదాయం గురించి, మన ధర్మం గురించి గొప్పగా చెప్తారు. తర్వాత వారు కూడా ఆచరిస్తారు. అది మన గొప్ప సంస్కృతి. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటీవల కాలంలోనే ఏదో దేశం నుంచి ఒక అమ్మాయి భారతదేశాన్ని చూడడం కోసము రావడం అనేటువంటి జరిగింది. అప్పటికే ఆమెకు ఇన్స్టాగ్రామ్లో ఆమెను ఫాలో అయ్యేటువంటి భారతీయుడు ఒకరు పరిచయం అయ్యాడు. ముఖ పరిచయం లేకపోయినా కానీ వాళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం. తను భారతదేశానికి వస్తున్నాను అనేటువంటి విషయము ఇతనికి చెప్పింది. ఎలాగైనా భారతదేశంలో ఉన్నటువంటి ఫాలోవర్ కదా, మిత్రుడు కదా, తనకు సహాయం పడతాడు కదా అని చెప్పేసి తను వచ్చేటువంటి సమాచారాన్ని ఆ అబ్బాయికి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇతని మీద భరోసాతో, ఇతని మీద నమ్మకంతో, భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవంతో అతన్ని నమ్మి ఈ అమ్మాయి అతను చెప్పినటువంటి ప్రదేశానికి రావడం అనేటువంటి జరిగింది. అయితే ఆ అబ్బాయి, అతనితో పాటు ఇంకో స్నేహితుడు ఈ అమ్మాయికి ఒక హోటల్ రూమ్ను ఏర్పాటు చేసి, ఆ హోటల్ రూమ్లో ఈ విదేశీ వనితను, ఈ ఇద్దరు, ఈ మీకు పరిచయమైనటువంటి వ్యక్తి, అతని స్నేహితుడు, ఇద్దరు కలిసి ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక విదేశీ వనిత, భారతదేశానికి వచ్చినటువంటి అతిథి, అలాంటి అతిథి మీద ఈ ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పుడు ఏదో విధంగా తప్పించుకొని ఆ అమ్మాయి ఆ హోటల్ లాబీలోకి వెళ్ళి అక్కడ హోటల్ రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలా జరిగింది అని చెప్తే, అప్పుడు ఆ వ్యక్తి, హోటల్ రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తి, సరే నేను చూస్తాను పదండి ఏం జరిగిందని లిఫ్ట్లో ఈ అమ్మాయిని ఎక్కించుకొని తీసుకెళ్తూ లిఫ్ట్లో ఆ అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. ఒక అతిథి, విదేశీ వనిత పైన మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు కలిసి అత్యాచారం చేయడం అనేటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. దేశ రాజధాని నడిబొడ్డులో జరగడం అనేటువంటి జరిగింది.